కేసరి నీలి కన్నులా సొగసులో సుమబాణం మమతల మల్లె పూల మనసులో మధుమాసం శ్రీకారంలో జాబిలమ్మ వెన్నెలై వెలిగిపో సింగారంలో పూలకొమ్మ కులుకువై విరిసిపో గీతాంజలి గీతాంజలి గీతాంజలి. గీతాంజలి సుబ్బా తబలారావు ఇంటికి వెళ్ళి ఆయన ద్వారా సురేష్ భార్య సరోజిని గురించిన సమాచారం సేకరించారు. సరోజ సురేష్ల దాంపత్యం నిలబెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ అడ్రస్లో ఉందయ్యా. ఐ నో దిస్ ప్లేస్. అంకుల్, మేము వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకే చోటికి చేర్చే ప్రయత్నం చేస్తాం. బెస్ట్ ఆఫ్ లక్ గీతాంజలి. అమెరికా వచ్చిన మొదటి రోజుల్లో గీతాంజలికి పరిచితుడైన గుడ్డి అంకుల్ గుడ్డివాడు కాదని, తన తల్లి తన మీద వేసిన గూఢచారి అని తెలుసుకుని చాలా బాధపడింది. తర్వాత తల్లి ప్రేమ తెలుసుకున్న గీతాంజలి ఎంతో సంతోషించింది. నీ మీద నాకు అనుమానం లేదు తల్లి. సరోజ సురేష్ని కలపడం కోసం ప్రయత్నం చేస్తున్న గీత ఓ రోజు సరోజ ఇంటికి వెళ్ళింది. సురేష్ మళ్లీ పెళ్లికి సిద్ధపడుతున్నాడని చెప్పి అతనికి తగిన బుద్ధి చెప్పడానికి పథకం వేసింది. ఆ పథకం ఏంటో మీరే చూడండి. మళ్ళీ కలుసుకుంటామంటే నా ప్రాణమైనా ఇస్తాను. మీరిద్దరూ కలుసుకోవడానికి కావాల్సింది మీ ప్రాణం కాదు, మీ సహకారం. తొమ్మిది గంటలు అవుతోంది, ఇంతవరకు దాని జాడే లేదు. వస్తుందిలే, కంగారెందుకు? అయినా కూడా సుబ్బా ఉన్నాడు కదా. అదే నేను చెప్పేది, వాడిని వెంటేసుకుని తిరగద్దని. అదిగో వచ్చేసిందిగా. అయినా ఎందుకలా కోపగించుకుంటావు? అయ్యాయా తిరుగుళ్ళు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? సారీ అమ్మా, కొద్దిగా లేట్ అయింది. అయినా నేను ఏమైనా అమెరికన్నా టైం సెన్స్ ఉండడానికి? కరెక్టే. ఏమిటా డాన్స్? దోమలు 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 నల్లులు ఉండడానికి ఇది ఆత్రేయపురం కాదు, అమెరికా. అది ఆడింది ఆట, పాడింది పాట. దానికి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటే కనీసం మాట్లాడరే. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతోందిగా. నీకు నచ్చిన సంబంధాన్నే ఖాయం చేశావు. అదే నేనంటున్నది. పెళ్లి కుదిరాక ఎవరితో పడితే వాళ్ళతో. సుమతి, అవునులేండి, నేనేమన్నా అంటే నాకు అనుమానం ఎక్కువ అని తండ్రి కూతుళ్ళిద్దరూ నన్ను కొట్టినంత పని చేస్తారు. అయినా అర్ధరాత్రి వరకు ఈ తిరుగుళ్ళేమిటి? సురేష్కి తెలిస్తే అతనేమనుకుంటాడు? అబ్బా, అతని సంగతి అలా ఉంచి ముందు భోజనం సంగతి చూడు. ఆకలేస్తోంది. మీ గారాల కూతురుందిగా, దాన్ని అడగండి, పెడుతుంది. అమ్మా, అన్నం పెట్టమ్మా, ఆకలేస్తుంది. మీరెళ్ళి తినండి, నాకు ఆకలిగా లేదు. అయినా అమ్మ మాట అంటే లక్ష్యం లేదు, కానీ అన్నం పెట్టడానికి మాత్రం అమ్మ కావాలే. అమ్మా, నీ మాట కాదనిలేకేగా నీకిష్టమైన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అయినా రేపటి నుంచి బయటికి వెళ్ళను. సరేనా? పదమ్మా, ఆకలేస్తుంది. పదమ్మా తొందరగా. రేపటి నుంచి నువ్వు వెళ్ళమన్నా బయటికి వెళ్ళను. నేను నమ్మను. అమ్మాయి లేచినట్టుంది. సుమతి, నీకే చెప్పేది. వినిపిస్తోంది, చెవులు పనిచేస్తున్నాయిగా. హలో లక్ష్మి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను సుమతిని. బాగున్నారా? బాగున్నానండి. అవును,
మీరు వీకెండ్కి వాషింగ్టన్ వెళ్ళారటగా? ఎలా ఉంది మీ ట్రిప్? బాగుందండి. అవును, మీ వీకెండ్ సంగతి ఏమిటి? మా సంగత మాకు వీకెండ్స్ కూడానా? ఆ, మా వారు ఇంట్లో ఉంటే పేపర్లో ఉంటారు, లేదా ఆఫీస్లో ఉంటారు. ఆ, గీతాంజలి. అది నిద్రలేస్తే అమెరికా అంతా తిరిగొస్తుంది, ఇంటికి వస్తే నిద్రపోతుంది. మీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏమిటది? గీతాంజలి చాలా అదృష్టవంతురాలు. ఒక మంచి సంబంధం సెటిల్ చేశాను. నెక్స్ట్ సండే గీతకు సురేష్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. ఓ, అలాగా? ఈజ్ ఏ బిలియనీర్. ఆఫ్ కోర్స్ అతను చాలా మంచివాడు. అతనికి నేనంటే మా వారంటే ఎంత గౌరవమో. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీరోసారి మా ఇంటికి వచ్చి అరేంజ్మెంట్స్ అన్ని చూడాలి. తప్పకుండా వస్తాను. మీరు కాస్త వీలు చేసుకుని సాయంత్రం వరకు ఉండేలా రండి. తప్పకుండా వస్తానండి. థ్యాంక్స్ అండి, ఆ, ఉంటాను. అలాగే. ఏమిటో ఈరోజు బ్రేక్ఫాస్ట్? ఉప్మా, పెసరట్ట, ఇడ్లీ, వడ? బ్రెడ్. అబ్బా, క్లింటన్ ప్రైజెస్ ఆంధ్ర బాయ్. కరప్షన్, కంపీటింగ్, పాపులేషన్ అండ్ పొల్యూషన్. ఇంట్లో ఉన్నంతసేపు పేపర్ తప్ప పెళ్ళాం గుర్తురాదు. ఒక్కదాన్ని చేసుకోలేక చస్తున్నాను. కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ఏం చేయమంటావు ఇప్పుడు? నెక్స్ట్ సండే దాని ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. విన్నాను. నా చెవులు కూడా పనిచేస్తున్నాయి కదా. ఇంకా ఏం కావాలి? మీకంతా వేళాకోళంగానే ఉంటుంది. మళ్ళీ దాని మూడు మారిపోతుందో ఏమో. అందుకే ఎంత త్వరగా ఫిక్స్ చేస్తే అంత మంచిది. అయినా ఎందుకంత తొందర? దానికి ఒక మాట చెప్పి. ఏమిటండి దానికి చెప్పేది? ఒప్పుకుందిగా. అదిగా సుమతి, దానికిక్కడ ఉండాలని ఉందో లేదో. పైగా ఆత్రేయపురంలో మా అమ్మ దగ్గర, అంటే మీ అత్తగారి దగ్గర పెరిగిన పిల్ల కదా. మా అమ్మ చెవిని కూడా ఓ మాట వేస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం మాత్రమే. చూడండి, మీ అమ్మ తెచ్చిన సంబంధం చేసేందుకు ఇది ఆత్రేయపురం కాదు, అమెరికా. ఇక్కడ నా ఇష్టమే చెల్లుతుంది. ఓకే? గీతాంజలి, ఏం నాన్నగారు? ఏమిటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? ఆ, పెళ్లి ఫిక్స్ అయిందిగా. ఇంతకీ నీకీ విషయం తెలుసా? ఏ విషయం? అదే, వచ్చే ఆదివారం నీ ఎంగేజ్మెంట్. ఆ, చెవులు పనిచేస్తున్నాయిగా. ఒక్కగానొక్క కూతురువి, ఇష్టపడే ఒప్పుకున్నావా? మీది నాది ఒకటే దారి. ఏమిటది? ఒక్కగానొక్క కొడుకువి. మీ అమ్మ నీకు పెళ్లి చేసి పాపం అత్తగారింటికి పంపించింది. మరి మా అమ్మ నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తుంది. మా అమ్మని చూసుకోవడానికి నువ్వున్నావు, మరి మీ అమ్మని చూసుకోవడానికి ఎవ్వరూ లేరే. వాతలు బాగానే పెడతావు. మరి నేను మీ అమ్మ మనవరాలిని కదా. ఏ, నువ్వు ఇష్టపడి ఒప్పుకున్నావంటే ఈ పెళ్లి జరుగుతుందంటే నేను నమ్మను. ఎందుకని? మరి నేను మీ బామ్మ కొడుకునే కదా. ఆ, అమ్మ దొంగ. మొత్తానికి గీతని ఇక్కడే సెటిల్ చేయబోతున్నారన్నమాట. అవును, తల్లెక్కడో కూతురెక్కడే. వేర్స్ మదర్, దేస్ డాటర్. అత్తను మించిన కోడలు మీరు. ఇది అమెరికా, ఆత్రేయపురం కాదు. తెలివితేటలు ఒకరి సొత్తేం కాదు. ఒకప్పుడు నాకు నీలాగే జుట్టు ఒత్తుగా బొద్దుగా ఉండేది గీత. అమ్మాయి రెడీయేనా? వాళ్ళు వచ్చేశారు. ఇదిగో అయిపోవచ్చింది, ఒక క్షణం. అబ్బా చాలెద్దు. అమ్మాయి బాపు బొమ్మలా ఎంత చూడముచ్చటగా ఉందో. అబ్బా మరీ నీలం ముసలమ్మలా తయారు చేయకోయ్. ఒకప్పుడు ఈ ముసలమ్మనే వెంటబడి చేసుకున్నారు. అది సరే కాని ఒక మాట మర్చిపోకు, నువ్వు అమ్మాయికి వెనకుండు. పొరపాటు నువ్వు ముందొచ్చావనుకో నేను చచ్చానే. అవును, ఆ పెళ్లి కొడుక్కి బోల్డంత డబ్బు కూడాను. చిచ్చి, మీరు అవతలకెళ్ళండి. అసలే గీతాంజలి. ఆ, అవును మరి, ప్రెసిడెంట్ క్లింటన్ మెచ్చుకోవటం అంటే మాటలా? తెలుగు వాళ్ళు అమెరికాలో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నారు కదండి. ఎస్ ఎస్.
నీ పేరేమిటమ్మా? గీతాంజలి, ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా, వేణుగోపాలస్వామి గుడి పక్క వీధిలో పెద్ద మేడ. మా తాతయ్య కట్టించాడు, బామ్మ చెప్పింది. గీత, ఏంటది? చదువు గురించి అడిగితే 1వ క్లాస్ నుంచి చెప్పేట్టుందే. ఏం చదివా? డిగ్రీ పూర్తయిందండి. చూడమ్మా, అమెరికాలో కాపురం అంటే కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. ఒక్కసారి పేరు అడిగిన వాళ్ళు రెండోసారి పేరు అడగాలంటే భయపడతారు. పోనీ మళ్ళీ చెప్పమంటారా? గీత, బిహేవ్ ప్రాపర్లీ. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, తాంబూలాలు పుచ్చుకుందామా? ఇంకేమన్నా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి, అందులోనూ మగ పెళ్లివారు. యా, ఫార్మాలిటీస్ ఉంటే పూర్తి చేయండి అంకుల్. వద్దండి. ఏ గీత, అవునమ్మా, రాహుకాలం ఇంకా పోలా. ఓహ్ గాడ్. అమెరికాలో కూడానా? చూడు గీత, మా ఇంటికొచ్చే కోడలు మా అందరికీ అన్ని విధాలా సహకరించాలి. మావాడు చాలా ఖచ్చితమైన మనిషి. వాడికి ఏమాత్రం తేడా వచ్చినా విడిచిపెట్టేస్తాడు. ఉమ్, ఐ మీన్ మగవాడు కదా, ఏదైనా చేస్తాడు. నేను కూడా అంత ఖచ్చితమైన మనిషిని. కాకపోతే తేడాలు రాకుండా చూసుకుంటాను. ఇంకా ఎంతసేపు రాహుకాలం? రాహుకాలం అయిపోయింది సురేష్, రావాల్సిన వాళ్ళు కూడా వచ్చేసారు. సుబ్బా ప్లీజ్. ఓకే, ఇట్స్ మై ప్లెజర్. ఆంటీ, సురేష్ పెళ్లికి చాలా తొందరపడుతున్నాడు. స్పెషల్ గెస్టా? ఎవరై ఉంటారు? ఎవరా స్పెషల్ గెస్ట్? ఎవరబ్బాయి స్పెషల్ గెస్ట్? ఎవరై ఉంటారు? స్పెషల్ గెస్టా? ఎవరు? ఎవరా స్పెషల్ గెస్ట్? ఎవరబ్బా? ఎవరా స్పెషల్ గెస్ట్? రండి, ప్లీజ్ కమ్. అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. చీఫ్ గెస్ట్ వచ్చేసారు. కూర్చోండి. రండి సరోజ గారు, రండి, ఏం భయం లేదు. నాన్నగారు, సరోజ. నమస్తే. ఓహో, నువ్వు చెప్పిన స్పెషల్ గెస్ట్ చిన్నపిల్లే. ఏ స్పెషల్ గెస్ట్ అంటే పెద్దగా ఉండాలా? సరోజ మా అమ్మగారు, నేనంటే పంచప్రాణాలు. గీతాంజలి, ఉమ్. ఏమిటిదంతా? దాన్ని ఎవరు పిలిచారు ఇక్కడికి? దాన్ని అంటే? మమ్మల్ని పిలిచింది ఇక్కడ అవమానించడానికా? సురేష్, పద వెళదాం. ఆగండి సరోజ గారు, మీరు కూర్చోండి. కూర్చోండి. అమ్మా గీత, ఎవరివిడే? ఏమిటిదంతా? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇంకా కూర్చుంటారే, పదండి. మీరు కాస్త ఉంటారా? మా నాన్నగారికి కూడా అసలు విషయం తెలియాలిగా. నాన్నగారు, ఈవిడ సురేష్ భార్య. సురేష్ భార్య అంటే సురేష్కి ఇదివరకే? అవును నాన్నగారు, ఈవిడే మిస్సెస్ సురేష్. కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వచ్చిన సరోజని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మిస్టర్ సురేష్. కొంతమంది డబ్బు పిచ్చున్న వాళ్ళు అన్యోన్యంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య అనుమానాలను సృష్టించి వీళ్ళిద్దరిని విడదీశారు, కేవలం డాలర్స్ కోసం. ఎవరమ్మా వాళ్ళు? ఒకళ్ళు కాదు నాన్నగారు, సురేష్ ఇంట్లో అందరూ కారణం. అత్తగారికి ఇష్టం లేని కోడలు పాపం సరోజ. వాట్ సురేష్, గీత చెప్పేది నిజమేనా? అతనేం చెప్తాడు నాన్న? మరో కోటీశ్వరుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటే మరిన్ని డాలర్లు బ్యాంక్లో వేసుకోవచ్చు అనేది ఆ అమ్మగారి ఆశ. కానీ పాపం సరోజది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందుకనే ఆవిడ ఆశ తీరలేదు. పైగా కొడుకు ప్రేమించి మరీ పెళ్లి చేసేసుకున్నాడు. సురేష్, వాట్ డు యు సే? నిన్నే. సారీ అంకుల్, గడిచిపోయిన వాటి గురించి అనవసరమైన ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. మిస్టర్ సురేష్, మీ ఎక్స్ప్లెనేషన్ కోసం కాదు, ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నది ఓ అమాయకురాలు జీవితం బూడిదలో పోసిన పన్నీరు కాకుండా కాపాడడానికి. గీత, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. సురేష్, ఈ 4 గోడల మధ్య, ఈ 4 మనుషుల మధ్య జరిగిన దానికే నువ్వు ఇంత ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నావే, మరి సంఘంలో సరోజకి జరిగిన అవమానానికి తనెంతగా ఫీల్ అవుతుందో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? అయితే జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదంటావా? అభిమానం ఉన్న ఏ ఆడదైనా ఆ క్షణంలో అదే చేస్తుంది. అలా అయితే తన అభిమానాన్ని కాపాడుకోమను. మీ మీద అభిమానం ఉంది కాబట్టే మీరు మీ వాళ్ళు ఏం చేసినా తను సహించింది, భరించింది. చివరికి మీరు మీ వాళ్ళు ఇంట్లోంచి గెంటేసినా తన పుట్టింటికి వెళ్ళిపోకుండా, మీ మీద పగ తీర్చుకోకుండా గుట్టుగా తన బ్రతుకు తాను బ్రతుకుతోంది. అసలు ఏం జరిగింది గీత? నన్నడగండి, నేను చెప్తాను. మావిడ అంతా చెప్పింది. కొడుకు ఇష్టపడి చేసుకున్నాడని కోపం, పైగా కట్నం కూడా తీసుకోలేదు. పాపం, మరీ అంత ఇచ్చే కుటుంబం కూడా కాదు సరోజది. కొడుక్కి పెద్ద పెద్ద సంబంధాలొచ్చాయి. పెళ్లి చేద్దామనుకొని బాగా డబ్బున్న ఓ మంచి సంబంధం చూసి నిశ్చయం చేసుకునేసరికి సరాసరి పెళ్లంతోనే దిగాడు ఈ నిత్య పెళ్లి కొడుకు.
ఎలా పంపిద్దామా దీన్ని పుట్టింటికని లేనిపోనివన్నీ చెప్పి అనుమానాలు కల్పించి కొడుకుని కోడల్ని విడదీసింది ఈ మహాతల్లి మహాలక్ష్మి. ప్రతి విషయంలోనూ కొడుకు చేత 4 మాటలు అనిపించేది. కొట్టక్కర్లేదు, మనసు చివుకుమంటానికి ఒక మాట చాలదు. ఆత్మాభిమానం గల పిల్ల బయటికి పోవడానికి ఎంత మొగాడైనా మొగుడు మొగుడే, పెళ్ళాన్ని కళ్ళలో పెట్టుకుని కాపాడాలి. పాపం వాడెంత అమాయకుడో. ప్రేమ పెళ్లి ఇదంతా ఉట్టి నాటకం. వాడు డబ్బు చూసి వలేసింది. ఇలాంటి వేషాలు నా దగ్గర కుదరవు. అయినా పోన్లే పాపం అనుకుంటే అణిగిమణిగి ఉండాల్సిన దీనికే ఇంత పొగరుంటే మగాడు వాడికెంత పొగరుండాలి? మీరసలు తల్లేనా? సాటి ఆడదానికి సాయం చేయాల్సింది పోయి బాధ్యత తెలియని కొడుకుని వెనకేసుకొస్తారా? గీతాంజలి, ఏవమ్మా, ఆడది అణిగిమణిగి ఉండాలన్నావు, మరి ఇందాక నుంచి నువ్వు అరుస్తూనే ఉన్నావు. మీ ఆయన మాట్లాడ్డే ఏమిటి? నువ్వు మాట్లాడొద్దన్నావా? ఇంతకీ మీ ఇద్దర్లో మొగుడెవరు పెళ్ళామెవరు? సుధాకర్. అవునండి, ఆవిడ నోటుకొచ్చినట్టు అలా మాట్లాడుతూ ఉంటే మీరు బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ కూర్చున్నారేంటి? పైగా ఆవిడ ఆపవలసింది పోయి గీతనంటారేంటి? గీత అన్నమాట అక్షరాలా నిజం. తెలుసో తెలియకో కొడుకు తన భార్య విషయంలో తప్పు చేస్తే పెద్దవాళ్లు మంచి మనసుతో సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. గీతకున్న జ్ఞానం మనకు లేదా? ఇంత జరిగిన సరోజ నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. ఇంకా నయం, ఇప్పటికైనా ఈ విషయం తెలిసింది. లేకపోతే రెండో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని నొట్టేట ముంచేవాడు. చూడు సురేష్, నువ్వు చేసిన పనికి ఈ నిమిషమే నిన్ను గెటౌట్ అనొచ్చు. డైవోర్స్ అవ్వకుండా పెళ్లికి సిద్ధపడుతున్న నిన్ను పర్మనెంట్గా అమెరికా నుంచి గెంటేయొచ్చు. మా పిల్లని చేసుకుంటానని తయారైన మీ ముగ్గురిని షూట్ చేయొచ్చు. రావు గారు. కానీ నాన్నగారు, పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దలదే కదా. అలాంటి పెద్దలే బాధ్యతలు మర్చిపోయి కేవలం డబ్బు కోసం ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవటం వెరీ బ్యాడ్. పైగా మీలాంటి యువతరం మంచి ఆదర్శాలతో ముందుకు సాగాలి గాని ఇలాగా పాపం అమ్మాయి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఇది ఆయన ఒక్కరి తప్పే కాదు, పరోక్షంగా తల్లిదండ్రులది కూడా. ఆంటీ అలా వెళ్ళిపోవడంలో ఉద్దేశం ఏంటి? సురేష్, నా తల్లిదండ్రుల తరఫున నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మా అమ్మ మీ అమ్మలాగే సెంటిమెంట్స్ కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సురేష్, సరోజ విషయంలో తెలుసో తెలియకో తొందరపడ్డారు. ఆమె నమ్ముకున్న వాళ్లే కాదంటే గత్యంతరం లేక గడప దాటింది. ఆమెను మీరు కాదంటే మీకు మరో భార్య వస్తుంది. కానీ సరోజ జీవితంలో ఆ విధంగా జరగదు. ఎందుకంటే ఆమె మిమ్మల్నే ప్రేమించింది, మిమ్మల్నే ప్రేమిస్తుంది. ప్రేమించడం కాదు గొప్ప, ప్రేమించబడ్డం. మనస్ఫూర్తిగా మీకోసమే వేచి ఉన్న ఆమె కన్నీరుని పన్నీరు చేయండి. ఐ బెగ్ యూ సురేష్, ఐ రియలీ బెగ్ యూ. గీత, ఆయన దయచేసి బతిమాలోపించద్దు. సిఫార్సులతో కాపురాలు చక్కబడం. నా తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది. ఆయన ఎక్కడున్నా హాయిగా ఉంటే అంతే చాలు. చిన్నదానివైనా పెద్ద మనసు నీది. ఎంతో ఆశతో మమ్మల్ని ఇద్దరినీ కలపాలనుకున్నావు. కానీ నీ ప్రయత్నం కంటే ఆ భగవంతుడు నా నుదుట రాసిన రాత గొప్పది. దాన్నెవరూ మార్చలేరు. ఎప్పటికైనా ఆయన నన్ను గుర్తించి నా దగ్గరికి వస్తారని ఇన్నాళ్లుగా ఒక ఆశతో ఎదురు చూస్తున్నాను. గీతాంజలి, నీకిచ్చిన మాట కోసం వచ్చానే కానీ ఆయన నాతో మళ్ళీ కాపురం చేస్తారనే నమ్మకం నాకు లేదు. సరోజ గారు, ఏమండి? సరోజ గారు, చూసారా దాని పొగరు? ఇంట్లో నుంచి బయటికి ఎందుకు గెంటేశామో ఇప్పుడు మీకు అర్థమైంటుంది. అమ్మా మహాలక్ష్మి గారు, ఆడదానికి ఆడదే శత్రువని ఎందుకంటారో ఇప్పుడు కళ్ళారా చూశాం. పాపం సరోజ చెప్పిన దాంట్లో తప్పులేదు. సరోజను వదులుకోవటం సురేష్ దురదృష్టం. ఆవిడ గారు వదిలేసినంత మాత్రాన మా వాడికి పెళ్లి కాకుండా పోతుందా? అలా అని ఎన్ని పెళ్లిళ్ళు చేస్తారు? వాడికేంటి? వాడు మగాడు. 1 కాదు 10 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. నిజమే, మీ వాడికి 10 పెళ్లిళ్ళు చేస్తారు. కానీ నా కూతుర్ని ఆ 10 మందిలో ఒక్కదానిగా చేసే కర్మ మాకు పట్టలేదు. రంగారావు గారు, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇంతవరకు మీరు నా మర్యాదనే చూశారు. బయటికి నడవండి. బాబు సురేష్, ఎందుకమ్మా పిలుస్తావు? కాస్త బుద్ధున్నవాడు కాబట్టే ముందుగానే వెళ్ళిపోయాడు. పాపం, మీరు భోజనం చేసి మరీ వెళ్ళండి. ఇంకా సిగ్గు లేకుండా కూర్చుంటారే? పదండి మిమ్మల్ని. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.